సంగారెడ్డి జిల్లా కదిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోతే మరో 6గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. తుఫాన్ వాహనంలో ఉన్న 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. ప్రస్తుతం మృతుడు బాలయ్య అలాగే చాంద్ ఖాన్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదంలో తుఫాన్ వాహనం పూర్తిగా నుజ్జు అయినట్లుగా తెలుస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. ఆర్టీసీ బస్సు తుఫాన్ ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర ప్రమాదం జరిగింది. పూర్తిగా తుఫాన్ వాహనం ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. అంటే ఎంత బలంగా ఢీకొట్టింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సహజంగా తుఫాన్ వాహనం చాలా బలంగా ఉంటుంది, పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. లాంగ్ ట్రిప్స్ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా బలంగా ఢీకొట్టినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. మరోవైపు ఏదైతే బస్సును ఢీకొట్టిందో ఆ బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అక్కడ ఆ బస్సు వెనక భాగం అంతా కూడా డ్యామేజ్ అవ్వడాన్ని మీరు చూస్తున్నారు. చాలా బలమైనటువంటి ప్రమాదం ఇక్కడ జరిగింది. ఇందులో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరొక 6గురికి గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. నేను చూపిస్తున్నటువంటి చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మా ప్రతినిధి మహేష్ జాయిన్ అవుతున్నారు. మహేష్తో ఒకసారి మాట్లాడదాం ఈ ఘటనకు సంబంధించి. మహేష్, ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగానండి. ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా కండి మండలం కౌలంపేట వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం ఈ యొక్క కలకలం లేపని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తుఫాను బాగా దూకొట్టడంతో ఇక అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. 3గురు పరిస్థితి విషయంగా ఉంది. అదేవిధంగా మరో 6గురికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే అతివేగం అని చెప్పుకోవచ్చు. ఉదయం పూట ఒక గాఢ నిద్రలోటువంటి డ్రైవర్ అలసత్వం వహించి ఇటువంటి సంఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటన చూస్తుంటే ఆ కుటుంబంలో శోకంగా చెప్పుకోవచ్చు. 3గురు పరిస్థితి కూడా సీరియస్ ఉంది. ఇంకా 6గురు స్వల్ప గాయాలు కూడా అయిన పరిస్థితి. వీరందరూ కూడా నారాయణఖేడ్ జిల్లా వాసులుగా తెలుస్తుంది. వీరందరినీ చూస్తుంటే అంటే తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుడు బాలయ్యగా చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ మండలం చందన్ఖాన్పల్లి గ్రామస్తుడిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తుంటే అక్కడ అర్థనాదాలు అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో గుద్దిన మన ప్రదేశాలు చూసినట్టయితే బాగా నుజ్జునుజ్జైన పరిస్థితి ఉంది. అటు తుఫాన్ చూస్తే మాత్రం ఎక్కడికక్కడ ఒక నుజ్జునుజ్జైన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అందరూ కూడా ఈ సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి గాయాలు గతంలో కూడా సంగారెడ్డి జిల్లాలో చాలా చోటు చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా ఇటువంటి సంఘటన చోటుకుని అందరినీ కలవరపెట్టే విధంగా ఉంది. నందు రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ 2 వాహనాలు ఢీకొట్టడంతో వెనక నుంచి వచ్చినటువంటి ఈ తుఫాన్ వాహనం ఒక్కసారిగా ఆ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ ముందు భాగం అంతా తీవ్రంగా నుజ్జు అయిపోవడం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మరొక 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు ఉదయం నుంచే మనం వరుసగా ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే తుఫాన్ వాహనంలో ఉన్నవాళ్ళు ఈ ముందున్నటువంటి బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కూడా ఇది జరిగిందని కొంతమంది చెప్తున్నారు. మరోవైపు అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. తుఫాన్ వాహనం చాలా వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. ఆ ముందు భాగం అంతా నుజ్జు అవ్వడం, లోపల ఉన్న వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతా పడిపోయి అక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అవన్నీ తగిలి
మరొక ముగ్గురు పరిస్థితి కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగిన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం కండిషన్ మీరు చూస్తున్నారు. ఆ వాహనానికి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ కానీ ఆ ముందు ఇంజిన్ భాగం అంతా కూడా ధ్వంసం అవడం మీరు చూస్తున్నారు. అలాగే బస్సు సహజంగా మనందరికీ తెలిసిందే, చాలా హెవీ మెటల్తో తయారు చేస్తూ ఉంటారు. వెనక భాగాన్ని ఢీకొట్టినప్పుడు పూర్తిగా వెనక భాగం కూడా దెబ్బతిన్నదంటే ఎంత బలంగా ఢీకొట్టింది అనేది క్లియర్ కనిపిస్తుంది. ఆ వాహనం వచ్చి ఢీకొట్టిన వేగానికి బస్సులో ఉన్నవాళ్ళు కూడా, ఆ బస్సు అంతా కూడా ఒక్కసారిగా షేక్ అయింది. బస్సులో ఉన్నవాళ్ళు సైతం ఆ ఇంపాక్ట్ని ఫీల్ అయ్యారంటూ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కేసు విచారణ జరిపిన తర్వాత ఎవరిది తప్పుందో చూసి దాని ఆధారంగా ఆ మృతుడి కుటుంబానికి కొంత ఆర్థిక సాయాన్ని అందించే ప్రయత్నంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక గాయపడ్డటువంటి వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా అతివేగం వల్ల ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల అతివేగమే ప్రధాన కారణం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, అతివేగంతో వాహనాలు నడపకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెళ్ళేప్పుడు చాలామంది ఈ మధ్య ఎల్ఈడి లైట్స్ని పెట్టుకుంటూ ఉన్నారు వాహనాలకి. దానివల్ల ఎదురుగా వస్తున్న వాళ్ళకి కనీసం రోడ్లు కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ అతివేగం కారణంగా అప్పటికప్పుడు ఈ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఎక్కడో ఒక చోట వెళ్ళి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని క్యారీ చేస్తున్నటువంటి ఈ వాహనాలు, అంటే ఎవరెవరో ప్రయాణికులు ఉండొచ్చు, లేదంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరి ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతున్నారు ఈ ఓవర్ స్పీడ్ వల్ల, లేదంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల. ఖచ్చితంగా ఒక్క విషయాన్ని మనం చెప్పుకోవాలి, రోడ్ల మీద కూడా, నేషనల్ హైవేల మీద కూడా తగిన ప్రమాణాలు లేకపోవడం ఈ ప్రమాదాలకి వన్ ఆఫ్ ది రీజన్గా కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని గుంతలు కనిపిస్తున్నాయి. అలాగే షార్ట్ టర్న్స్ దగ్గర ప్రాపర్గా గైడ్ చేసేటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం కానీ, వార్న్ చేసే సైన్ బోర్డ్స్ లేకపోవడం. అలాగే నిన్న జరిగినటువంటి ఘటన కాకినాడ సమీపంలో మనం చూసాం. హైవే పక్కన బస్ స్టాప్లో ఆగి ఉన్న వాళ్ళ మీదకి ఒక కారు దూసుకొచ్చింది. కనీసం దెర్ ఆర్ నో బ్యారిగేట్స్ ఆర్ ఎలాంటి రైలింగ్స్ కానీ ఏమీ లేకపోవడమే దీనికి కారణం కదా. సో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబడుతున్నటువంటి నేషనల్ హైవేల మీద కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరిని మనం ఇక్కడ తప్పుపట్టాలి, ఎవరిని ఇక్కడ మనం బ్లేమ్ చేయాలి? సో ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వాళ్ళ తప్పుల వల్ల కూడా, అవతలి వాళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల కూడా మనం నష్టపోతూ ఉంటాం. సో వీలైనంత జాగ్రత్తగా ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను.